ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదివారం రొట్టె విరుచు కూడికకు సంఘముగా చేరివచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినాన, పునరుద్ధాన దినాన సంఘముగా అమూల్యమును నిర్దోషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా, ఆరాధికులముగా, సంఘముగా చేరి మన ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నట్టుగా మనం చేరివచ్చి మనం ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచు కూడికలో ఆరాధన ఒక భాగము. ఆదివారం మనం చేరువచ్చినది కేవలము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన జ్ఞాపకం చేసుకునే సందర్భంలో మనం తండ్రిని ఆరాధిస్తాం. ఎందుకనగా మన రక్షణకు కారణభూతుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపింది పరలోకపు తండ్రి. ఆ తండ్రి మన నిమిత్తమై తన కుమారుని, రొమ్మునున్న కుమారుని, అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపి ఆయన శరీరం ముందు మన పాపములకు శిక్ష విధించాడు, నలువగొట్టాడు, గాయపరిచాడు, బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు, బలి చేశాడు. అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన రక్షణను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని మనము ఆరాధిస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో మనము ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునే విధంగా ఆలోచనలు, తలంపులు, ధ్యానాలు ఉండాలని ఎరిగిన వారమై వాక్య క్రమంలో అలాగున కొనసాగుతున్నాం. సహాయకరముగా నిర్గమాకాండము 16వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16 వర్సెస్ 26 to 31. నిర్గమాకాండము 16వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం చదువుకుందాం. 6 దినములు దాన్ని కూర్చుకునవలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకుని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ఐగుప్తు నుంచి విమోచించబడిన ప్రజలు అరణ్య యాత్రలో ఏలీమునకును సీనాయికు మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చినప్పుడు ఆకలికి వారు ఆకలి చేత చంపుటకు అరణ్యము తీసుకుని వచ్చారా అని సణిగారు. మోషే అహరోనుల మీద సణిగారు. వారు ఐగుప్తులో మాంసము తిన్నారని చెప్తున్నారు. ఆ కీరకాయలు, ఆ ఆకుకూరలు తిన్నారని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఏమీ లేదని ఆ మాంసాపేక్ష వారి మధ్యకు వచ్చిన కారణము వారి మధ్య మిశ్రిత జనం ఉండటం బట్టి. అందును బట్టి దేవుడు వారి యొక్క సణుగు విన్నాడు. వారికి సాయంకాలమున పూరేళ్ళు, ఉదయమున మన్నా కురిపించాడు. మన్నా పాత నిబంధనలో ఒక శ్రేష్టమైన ఆహార పదార్థం. అది మన ప్రభువుకు పోలికగా ఉంది. మన్నా దేవుడు తన ప్రజల యొక్క మొర్ర లేక సణుగు అనుకుందాం, మొర్రను బట్టి పంపిన ఆహారం. మన్నా దేవదూతలు తినే ఆహారం. మన్నా దేవుడు పంపిన ఆహారం.
మన్నా ఆకాశం నుండి పంపించబడిన ఆహారం, మన్నా భూమి మీద పడిన ఆహారం. అవును, మానవులు పాపము చేత, అవిధేయత చేత ఆ మొర్ర వినగా దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు లోకానికి పంపాడు. ఒక పోలిక మనం చూస్తున్నాం. ఆయన దేవుడు పంపగా వచ్చాడు. ఆయన పరలోకంలో ఉండగా దేవదూతలకు ఆహారముగా, అనగా ఆయనను కీర్తించువారుగా దేవదూతలు ఉన్నారు. లెక్కింపజాలిన దూతల సైన్య సమూహము, కెరూబులు, సెరూఫులు ఆయన కీర్తిస్తున్నారు. ఆయన మహత్యాన్ని, ఆయన మహిమను గ్రహించిన గురించిన అవగాహన గలవారై, ఎరుక గలవారై ఆయన కీర్తిస్తూ వచ్చారు. ఆయన వారికి ఆహారము, అనగా వారు స్తుతించడానికి హేతు ఆయనే. అదే వారికి ఆహారం. అది భూలోకానికి పంపించబడింది. అలాగే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి పంపించబడ్డాడు. ఆయన కాల్చబడ్డాడు, ఆయన విసరబడ్డాడు, దంచబడ్డాడు, కరిగిపోయాడు అనే అంశాలు. ఆయన పరిమళ జీవితం జీవించాడు, కంప కొట్టలేదు, పురుగు పట్టలేదు, పరిశుద్ధ జీవితం జీవించాడు. ఆయన లేఖనాల్లో ఉన్నవాడు అనే సంగతులు ముందు వచ్చినాడు మనం చూడవచ్చు. ఈ మన్నాను గురించి రాస్తున్నాడు కదా. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను అని అంటున్నాడు. యాజ్ అ కొరియాండర్ సీడ్, తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. గింజ వలె ఉండెను, సంఖ్యాకాండంలో గింజల వలె ఉండెను అని రాస్తున్నాడు. ఆ మన్నా కొత్తిమీర గింజ, తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. మనము ఇండ్లలో వాడే వస్తువులలో, దినుసులలో కొత్తిమీర గింజ చాలా చిన్నది, ఎ స్మాల్ సైజ్డ్ సీడ్. అది ఆకాశం నుండి సన్నటి గింజల వలె, చిన్న పరిమాణంలో ఉన్న గింజల వలె ఈ ఆకాశం నుండి అది భూమి మీదకి పడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి భూమి మీద పడిన మన్నాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చిన్న పరిమాణంలో ఈ లోకానికి వచ్చాడు. వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన గురించిన శ్రేష్టమైన సంగతులు, గంభీరమైన సంగతులు మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రికలు చెప్తున్నాడు కదా, 9వ అధ్యాయం రోమా 9లో 5వ వచనంలో, ఈయన 2వ లైన్లో, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. తిమోతి పత్రికలో చూస్తున్నాం, ఆయన శ్రీమంతుడు, సర్వాధిపతి, రాజులకు రాజు. ఆయన మహాకాశములు పట్టజాలనివాడు, ఉన్నతుడు, అదృశ్యుడుగా ఉన్నవాడు, అనంతుడుగా ఉన్నవాడు. అటువంటి ఘనుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడుగా ఉన్నాయి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్న మనుష్యుల యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఆయన అలాగే దిగిరాలేదు. కానీ ఒక చిన్న పరిమాణంలో ఉన్న కొత్తిమీర గింజ పోలికలో, అనగా మన్నా పోలికలో ఆయన వచ్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. Jesus, being Almighty God, had to so humble himself as a small coriander seed. ఆయన కొత్తిమీర గింజ పరిపోలికలో లేక ఆకారంలో ఉన్న మన్నాగా ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతటి ఉన్నతుడు, అంతటి ఘనుడు, అంతటి భీకరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మహాకాశములు పట్టజాలనేంత భీకరుడు ఆయన తన్ను తాను తగ్గించుకొని కొత్తిమీర గింజ పరిమాణములో మన్నాగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:1లో దేవుడై ఉన్న వాక్యము అన్నాడు. ఆ వాక్యము క్రీస్తే. ఆ వాక్యము అనగా యేసు ప్రభు, దేవుడై ఉన్న వాక్యము
ప్రభువైన యేసుక్రీస్తు ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చూస్తున్నాం. చిన్న పరిమాణంలో ద సైజ్ ఆఫ్ ఎ కారియండర్ సీడ్, అది ఎంత చిన్న పరిమాణం గల దినుసు. వంటింట్లో ఆవాలు ఉన్నాయి, దానికంటే కొంచెం పెద్దది. చిన్న పరిమాణము, ఎ స్మాల్ సీడ్. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. తన యొక్క ఔన్నత్యాన్ని, ఘనమైన స్థితిని, గొప్ప స్థితిని, ఆ మహామహిమ గల స్థితిని, అవన్నిటినీ తగ్గించుకున్నాడు. హీ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ హీ బికేమ్ ఏ హ్యూమన్ బీయింగ్. 14వ అధ్యాయంలో ఆ వాక్యము, యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చూస్తున్నాం. యేసు ప్రభు ఎటువంటి వాడు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో 6వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 6, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడై ఉన్నవాడు దాసుడుగా తగ్గించుకున్నాడు. ఆయన పరిమాణాన్ని తగ్గించుకున్నాడు. దేవుడు, ఆయన అనంతుడు, విశ్వవ్యాపిగా ఉన్నవాడు. అటువంటి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కొత్తిమీర గింజ పరిమాణంలో ఉన్న మన్నా ఏ విధంగా భూమి మీద పడిందో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. తండ్రి తన సొంత కుమారుని ఈ లోకానికి ఆయన పరిమాణాన్ని, ఆయనకున్న వాస్తవ పరిమాణాన్ని, ఒరిజినల్ సైజ్ తగ్గించి ఎలా పంపాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనంలో 3-4 కలిసి ఉన్నాయి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి అన్నాడు. శరీరాకారంతో పంపాడు. ఆయన దేవునిగా పంపలేదు. ఆయన వాస్తవ స్థితిలో పంపలేదు. ఆయన నాట్ ఇన్ హిజ్ ఒరిజినల్ సైజ్, అనగా ఆ యొక్క దేవుడుగా ఉన్నవాడిని, దేవుడు తన కుమారుని దేవుడుగా పంపలేదు. ఉన్నతుడుగా, అనగా గంభీరుడుగా, ఘనుడుగా, ఆ విధంగానే పంపిన వాడు కాడు. శరీరాకారముతో పంపాడు. తండ్రి పరలోకముడి తన కుమారుని మనందరి పాప పరిహారమితమై శరీరాకారంతో పంపాడు అని చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో 5 మధ్య భాగంలో, బలియు అర్పణ లేక కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. యేసు ప్రభుకు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు. అనంతుడుగా ఉన్న తన కుమారుడని యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి ఆ పరమ మన్నాగా పంపడం కోసంగా ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి ఆయన పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాడు. అటువంటి అనంతుడుగా ఉన్నవాడు, గంభీరుడుగా ఉన్నవాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనేవాడు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. తండ్రి తన కుమారుని ఎంతగా తగ్గించాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్వరూపం గలవాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. సర్వాధికారిగా ఉండవలసిన వాడు దాసుని సేవకుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవాది దేవుడిగా ఉన్నవాడు మనుష్య రూపాన్ని ఆయన ధరించుకున్నాడు.
యేసు ప్రభు ఆయన తను తాను తగ్గించుకుని ఆ కొత్తిమీర గింజ పరిమాణం, చిన్న గింజ, స్మాల్ సైజ్డ్ సీడ్, ఆ పరిమాణంలో ఈ లోకానికి ఆయన పంపించబడినట్లుగా చూస్తున్నాం. ఆ పరిమాణంలో ఆయన పంపించబడితేనే, శరీరముతో పంపించబడితేనే, పాప మానవ శరీరాకారంతో పంపించబడితేనే ఆయన మన పాప నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయడానికి, లేక ప్రాయశ్చిత్తముగా చేయబడడానికి అది సాధ్యమవుతుంది. అందుకే ఫిలిప్పులు ఏమన్నాడు? శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకును. ఆయన తను తాను తగ్గించుకునుట, తన పరిమాణమును తగ్గించుకుని మానవునిగా లోకానికి వచ్చుటలో ఉద్దేశము ఆయన మన నిమిత్తమై శిలువ మరణము పొందాలి. శిలువ మరణం పొందుటకై ఆయన తన యొక్క పరిమాణమును తగ్గించుకుని ఆ చిన్నవాణిగా మనుషుడిగా, ఆయన మనలో ఒకని వంటివాడు, సహోదరులో ఒకని వంటివాడు కావలసి వచ్చును అని కింద హెబ్రీ 2లో కూడా మనం చూస్తున్నాం. తన సహోదరులో వంటివాడు కావలసి వచ్చెను అని చూస్తున్నాం. దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితి ఎక్కడ? మానవుని యొక్క అత్యంత అల్పమైన స్థితి ఎక్కడ? యేసు ప్రభు మన నిమిత్తమై ఆయన దేవుడై ఉండి, ఆయన ఘనుడై ఉండి, అనంతుడై ఉండి, విశ్వవ్యాపి అయి ఉండి మన నిమిత్తమై శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. తండ్రి శరీరాన్ని అమర్చగా ఆ శరీరంలో ఆయన ఇమిడిపోయాడు. 33 సంవత్సరాలు అనంతుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆ చిన్న శరీరములో ఇన్ఫినిటిజమలీ స్మాల్, దేవుని దృష్టిలో ఇన్ఫినిటిజమలీ స్మాల్ బాడీ, చిన్న శరీరము, దేవుని దృష్టిలో చాలా చిన్నది. నరుడు ఏ పాటివాడు అంటున్నాడు కదా దేవుడు. ఆ శరీరములో తను తాను ఇముడ్చుకున్నాడు. ఆ కొత్తిమీర గింజ పరిమాణములో ఆ మన్నా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన నిమిత్తమై శిలువలో పాప పరిహారము చేయబడ్డ కోసంగా, మన శిక్ష భరించడం కోసంగా ఆయన మరి తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన కొత్తిమీర గింజ పోలికలో ఉన్న మన్నాను మనం చూస్తున్నాం. ఆ మన్నా చిన్న పరిమాణంలో ఉన్నది. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్న విధానాన్ని అది మనకు తెలియదు. ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి, ఆయన పెద్దవాడుగా, ఘనుడుగా, రాజుగా, రాజవంశంలో, రాజకుటుంబంలో, అంతఃపురంలో పుట్టినవాడు కాడు. ఆయన తను తాను తగ్గించుకుని పశువుల పాకలో, వడ్రంగి వాణి ఇంటలో, ఒక కన్యక గర్భంలో ఆయన తగ్గించుకున్నాడు. రెండవదిగా ఆ కొత్తిమీర గింజ తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. తెల్లని కొత్తిమీర గింజ ఆ వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ మన్నా తెల్లగా ఉంది. వైట్ కారియాండర్ సీడ్, తెల్లని కొత్తిమీర గింజ, తెలుపు ధవళ వర్ణము. యేసు ప్రభు ఈ లోకంలోనికి పాప మానవ శరీరాకారంతో వచ్చాడు, కానీ ఆయన తెల్లనివాడు, పాపము లేనివాడు. ఆయన జన్మించినప్పుడే దూత చెప్పాడు కదా మరియతో, ఆ శిశువు, పుట్టబో శిశువు పరిశుద్ధుడై అన్నాడు కదా. పరిశుద్ధుడై లూకాసు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 1:35లో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని అన్నాడు. పరిశుద్ధుడై. ఆ కొత్తిమీర గింజ పోలికలో ఉన్న మన్నా అది తెల్లని రంగులో ఉంది. ఇట్స్ వైట్ కారియాండర్ సీడ్. ఆయన తెల్లని కొత్తిమీర గింజ పోలికలో ఉన్న మన్నాగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు యొక్క జన్మించినాడు. ఆయన తగ్గించుకుని వచ్చాడు, పాప శరీరాకారంతో వచ్చాడు,
ఒక శరీరాన్ని అమర్చగా అందులో ఇమిడిపోయి ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకున్నాడు. మన కొరకై శిలువ మరణం పొందినంతగా. ఆయన ఎటువంటి వాడు? దాని యొక్క రూపం ఎటువంటిది? తెల్లని రూపము, వైట్ కారియాండర్ సీడ్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితము, పాపరహిత జీవితాన్ని ఆ తెలుపు రంగు మనకు తెలియచేస్తుంది. ఆయన పవిత్రుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26వ వచనంలో, హెబ్రీ 7:26, ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 7 వర్స్ 26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు తేటగా ఆయన యొక్క రూపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పవిత్రుడు. ఈజ్ ఆల్ టుగెదర్ హోలీ. ఇది హోలీ గాడ్. పరిశుద్ధుడైన కుమారుడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నవాడు. ఆ తెలుపు రంగు ఆయన పరిశుద్ధతకు సూచనగా ఉంది. పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. పరిశుద్ధుడైన శిశువుగా జన్మించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన శిశువుగా జన్మించాడు. పరిశుద్ధునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా మనం సువార్తలో చూస్తాం. అలాగే పత్రికలో ఆయన గురించి సాక్ష్యం కూడా మరి పౌలు, పేతురు ఇస్తున్నారు. పేతురు పత్రిక చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2:23 లేక 22లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. ఆయన పాపము చేయలేదు, ఎందుకనగా ఆయనలో పాపము లేదు. మనుషులుగా మనం పాపం చేస్తున్నాం, ఎందుకంటే మనలో పాపం ఉంది. ఆయనలో పాపము లేదు కనుక ఆయన పాపము చేయజాలడు. పాపము చేసే గుణం ఆయన లేనే లేదు. ఆయన పాపం ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన శిశువుగా జన్మించాడు. పరిశుద్ధునిగా ఈ భూలోకంలో 33 సంవత్సరాలు పాప మానవ శరీరాకారంలో ఆయన పరిశుద్ధునిగానే జీవించాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అని మరి భక్తుడైన పేతురు ఖడాఖండిగా ఆయన చెప్తున్నాడు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొత్తిమీర గింజ పోలి పరిమాణంలో ఉన్న మన్నా వలె ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవాది దేవుడై ఉండి, సర్వాధికారి ఉండి, మహాదేవుడై ఉండి, మరి ఆయన అనంతుడై ఉండి, అదృశ్యుడై ఉండి, ఘనుడై ఉండి కూడా మానవ జాతి యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని లేక ఆకలిని తీర్చడం కోసంగా పరమ మన్నాగా ఈ లోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకుని వచ్చినవాడు. తగ్గించుకుని రాకపోతే ఆయన మనకు ఆహారముగా కాలేడు. అలాగే ఆయన వర్ణము, ఆయన యొక్క గుణము అది తెల్లని కొత్తిమీర గింజవలే. ఆయన పరిశుద్ధత, పరిశుద్ధుడుగా ఉన్నవాడే బలిగా అర్పించబడ్డానికి యోగ్యుడు. నిర్దోషమైన మగ గొర్రె పిల్ల, ఏ దోషము, ఏ లోపము, ఏ వంకర్తనము, ఏ కుంకుడు, ఏ కుంటితనము, ఏ లోపము లేనిది దేవునికి బలిగా అదే దేవుడు అంగీకరించేది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తెల్లని వాడుగా, పరిశుద్ధునిగా, పాపము లేనివాడుగా, కపటము లేనివాడుగా, దోషము లేనివాడుగా ఈ లోకములో మనందరి కొరకై తండ్రికి తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అందును బట్టి ఆయన అర్పణ, ఆయన బలిని తండ్రి అంగీకరించాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నప్పటికీ మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పరిశుద్ధుని మీద, ఆ పాపరహితుని మీద, ఆ నిర్దోషి మీద మనందరి దోషమును యెహోవా అతని మీద మోపెను. ఎంత గంభీరమైన సత్యం! ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, తెల్లని వాడవు. ఆయన మా పాపాన్ని బట్టి, మా పాపాన్ని మోయుటను బట్టి, మా పాప భారమంతా నీ మీద మోపబడిన దాన్ని బట్టి నీవు పాపముగా మా కొరకు సిలువలో వేలాడంటుగా
జ్ఞాపకం చేసుకుని మన ప్రభుని హెచ్చించి గణపరచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించబద్ధమై ఉన్నాం. ఆయనని గురించిన ఒక గంభీరమైన వర్ణన ఆరాధనకు సహాయకరంగా లేక ఆరాధిస్తున్న ఆరాధికురాలుగా షూలమితి పరమగీతములో 5వ పరమగీతము సాంగ్ ఆఫ్ సాలమన్ లేక ద సాంగ్ ఆఫ్ ద సాంగ్ 5:10 వచనం చూద్దాం. 5:10 నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు అతని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవళవర్ణుడు, వైట్, మై బిలవడ్ ఈస్ వైట్ అండ్ రెడీ. నా ప్రియుడు ధవళవర్ణుడు వైట్. ఆయన పరిశుద్ధుడు. ఆయనడు ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకము, ఏ లోపము, ఏ దోషము లేనివాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని షూలమితి తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. ఆరాధనలో మనం చేయవలసిన పని అదే. నా ప్రియుడు తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఆ షూలమితి కోసం ఆ ద్రాక్ష తోటకి వెళ్ళాడు సొలొమోను. ఆ ఎండలో ఉన్న షూలమితి కోసం వెళ్ళాడు. తను తాను తగ్గించుకుని వచ్చాడు. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై తగ్గించుకుని ఆ కొత్తిమీర గింజ, చిన్న గింజ పరిమాణంలో మన్నాగా లోకానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన తగ్గించుకోవడం కారణము మన పాపముల కొరకై సిలువలో మరణించాలి. పాపముల కొరకై సిలువలో మరణించాలంటే ఆయన దేవాది దేవుడుగా వచ్చినట్లయితే అది వీలయ్యేది కాదు. కాబట్టే తగ్గించుకుని పాప శరీరాకారంతో లోకానికి వచ్చాడు. మన పాప శిక్ష ఆయన భరించాడు. రెండవదిగా ఆయన తెల్లని వాడు. ఆ శిక్ష భరించాలంటే, ఆ బలి అర్పించాలంటే, బలి అంగీకారం కావాలంటే దేవునికి ఆయన తెల్లని వాడుగా ఉండాలి. ఆయన తెల్లని వాడు, తెల్లని కొత్తిమీర గింజ, పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిర్దోషమైంది ఆయన జీవితం. ఆమె అంటుంది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు వర్ణిస్తుంది, ప్రభువును వర్ణిస్తుంది. ఆరాధనలో మన ప్రభువును వర్ణించాలి. ఆరాధన మన ప్రభువుని కీర్తించాలి. ఆరాధన మన ప్రభువుని హెచ్చించాలి. ఆయన గుణగణాలు, ఆయన యొక్క నైజము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం వర్ణించాలి. నా ప్రియుడు ధవళవర్ణుడు, ఈజ్ వైట్, 10,000 మందిలో అతనిని గుర్తించవచ్చును. అక్కడ చెప్పింది కదా, ఆయన రత్నవర్ణుడు కూడా అనింది. ధవళవర్ణుడుగా ఉన్నవాడు రత్నవర్ణుడు అయ్యాడు. ఆ ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయ్యాడు. కారణం ఏంటి? ఆయన తెల్లగా ఉన్నవాడు ఎర్రని వాడయ్యాడు. మనం వెలిగినట్లుగా ఆయన 3.5 సంవత్సరాలు బహిరంగ సేవలో ఆ మండు టెండలో తిరిగి వెళ్ళాడు. యెరూషలేము ఆ యొక్క ఇశ్రాయేల్ దేశమంతా కాలినడకన ఎండ వేళలో ఆయన తిరిగాడు. సుఖారును ఊరిలో ఆయన ఎండకు అలసిపోయాడు. బావి వద్ద కూర్చుని మధ్యాహ్నం 12 గంటల వేళ దేవాదేవుడిగా ఉన్నవాడు తగ్గించుకుని లోకానికి రాగా ఆయన ఎండకు ఎండిపోయాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయ్యాడు. ఆయన రంగు మారిపోయింది. అంతకంటే ముఖ్యంగా ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన దేహమంతా కొడాల చేత కొట్టబడగా, తలపైన ముండ్ల కిరీటం ఉంచబడగా, ఆయన పిడిగుదులు కొట్టగా ఆయన దేహమంతా రక్తము కారింది. ఆయన ముఖమంతా ఎర్రగా కందిపోయింది. కంట్రూజన్ అంటారు కదా, కంట్రూజన్ అనగా కమిలిపోయింది ఆయన ముఖము. అదే చేతులతో కొట్టినప్పుడు ముఖమంతా కమిలిపోయింది. కొడాలతో కొట్టబడినప్పుడు వీపంతా చీల్చబడింది. ఆయన దేహము రక్తము, ముండ్ల కిరీటం ఉంచబడగా రక్తము కారింది. ఆయన రత్నవర్ణుడు, రెడ్డి అనగా రెడ్, ఎర్రని రత్నం వలె ఆయన మారిపోయాడు. శూలమతి జ్ఞాపకం చేసుకుని తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. ఆదివారం ఆరాధనలో రొట్టె విడిచి కూడికలో కూర్చుండగా మనము మన ప్రియుడు ఎంతటి ధవళవర్ణుడు, ఆయన ఏ విధంగా రత్నవర్ణుడుగా మారాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కొత్తిమీర గింజ పరిమాణంలో చిన్నవాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. పైన పరలోక భాగ్యాన్ని, దేవుడిగా ఉన్న దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకొనక తను తాను తగ్గించుకుని దిగి వచ్చిన వాడు. ఆయన తెల్లని వాడుగా, పరిశుద్ధుడిగా మనం చూస్తున్నాం. ఈజ్ వైట్ అండ్ రెడ్డి, బట్ he turned into red. తెల్లని వాడుగా ఉన్నప్పటికీ ఎర్రని వాడుగా మారిపోయాడు. మన పాప శిక్షను భరించుటను బట్టి. షూలమితి అంటుంది కదా, చీఫెస్ట్ అమాంగ్ 10,000, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతని గుర్తింపవచ్చును.
చీఫెస్ట్ అమాంగ్ 10,000, chosen out of or chosen out from 10,000, 10,000 మందిలో నుండి ఎంపిక చేసుకున్నవాడు, ఎన్నిక చేయబడినవాడు. దేవుడు మన ఈ లోకంలో ఉన్న మనుషులందరిలో ఎవరు సరిపోగా, chosen of God from among the myriads of the individuals of human nature అని అంటాడు. అంటే టు యూనియన్ విత్ ద డివైన్ వర్డ్ ఆర్ సన్ ఆఫ్ గాడ్ అనగా కోటాను కోట్ల మానవ జాతిలో నుంచి, మనుషులలో నుంచి ఆయన ఒకరిని ఎన్నుకున్నాడు, పరలోకం నుంచి పంపించాడు. ఆయన పంపించినప్పుడు ఆయన చోజన్ అవుట్ ఫ్రమ్ 10,000. ఆయన ఒక్కడే బలికి సరిపోయినవాడు, ఆయన ఒక్కడే మన పాప శిక్ష భరించడానికి సరిపోయినవాడు, ఆయన ఒక్కడే మన పాపముల కొరకే విమోచన చేయగలిగినవాడు అని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయనను చోజన్ అవుట్. ఎబ్రి భాషలో ఆ పదాన్ని 10,000 మందిలో అది గుర్తింపవచ్చును, అనగా చోజన్ అవుట్ ఆర్ చోజన్ ఫ్రమ్ 10,000. హూ చోజ్ హిమ్? గాడ్ చోజ్ హిమ్. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు మన కొరకు బలిగా అర్పించిన కొరకు. అందుకే శూలమతి వర్ణిస్తుంది, ఆయన్ని హెచ్చిస్తుంది, గణపరుస్తుంది. నా ప్రియుడు ధవళవనుడు, రత్నవనుడు, 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చును అని తేటగా మాట్లాడుతుంది. ఉదయకాలం ప్రభు సందులో మనం కూర్చున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతటి విలక్షణమైన వాడు పెక్యులియర్ మన్నా, పెక్యులియర్ పర్సన్, విలక్షణమైన పరమ మన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్తిమీర గింజ పరిమాణంలో, చిన్న పరిమాణంలో ఉన్నట్లుగా ఆ మన్నా దిగి వచ్చింది. దేవుడై ఉండి చిన్నవాడుగా, దాసునిగా, రిక్తునిగా, సేవకునిగా, మనిషినిగా దిగి వచ్చాడు. ఎందుకనగా మన పాప శిక్ష భరించడానికి, మన కోసం పాప పరిహారం చేయడానికి. ఆయన తెల్లని వాడు, పరిశుద్ధుడు. ఆయన లోపము లేదు, కపటం లేదు, పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. మన కొరకై పాపముగా చేయబడి మన పాప శిక్ష భరించాడు. ఆయన తండ్రి లేపాడు, ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు. అది అందరికీ జీవాహారంగా మారి, మన ముఖ్యంగా ఆరాధకులుగా మనకు ఆయన జీవాహారమై ఉంటున్నాడు. ఉదయకాలం ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. విలక్షణమైన పరమ మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రిని దేవునికి అర్పించుదుముగాక.